గుంటూరు జిల్లాలో మార్గదర్శకులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆకాంక్ష నుంచి సాధన వరకు అనే నినాదంతో కొనసాగుతున్న P4 కార్యక్రమం జిల్లాలో మంచి స్పందన పొందుతోంది. మార్గదర్శకులు ముందుకు వచ్చి పలు సహాయక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సందర్భంగా చక్కా దుర్గా వెంకట సుబ్బారావును విశిష్ట మార్గదర్శిగా సత్కరించారు. అలాగే పలు మార్గదర్శకులు ఆసుపత్రులు, సంస్థలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. P4 కార్యక్రమం అమలు ఏడాది పూర్తి సందర్భంగా ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళామాధవి, నజీర్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గళ్ళామాధవి మాట్లాడుతూ 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన ఉద్యమం అని పేర్కొన్నారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్ తో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం అమలు చేస్తున్నామని, మార్గదర్శకుల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో 1,18,000కు పైగా బంగారు కుటుంబాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపాధి, వైద్యం, చిన్న వ్యాపారాల కోసం సహాయం అవసరమని గుర్తించారు. మార్గదర్శకుల సహాయంతో పిల్లల చదువులు కొనసాగుతున్నాయని, జీవనం మెరుగుపడిందని లబ్ధిదారులు తెలిపారు. మార్గదర్శకుల సహాయంతో పేదరిక నిర్మూలన దిశగా గుంటూరు జిల్లా ముందుకు సాగుతోంది. అలాగే పిడి విజయలక్ష్మి గారికి మరియు ముందున్నటువంటి మార్గదర్శకులకు, బంగారు కుటుంబాలకు, అలాగే పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సెలబ్రేషన్ అంటే వార్షికోత్సవం, ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఈ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు క్లుప్తంగా అన్ని విషయాలు కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి నేను షీ టోల్డ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. మనకేంటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆలోచన ఎందుకు చేశారనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా తెలుసు, విత్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ రాష్ట్రంలో మిగతా నాయకులందరికీ కూడా ఉన్నటువంటి అనుభవం రీత్యా కానీ, రాజకీయ ఆలోచనలు కానీ, లేకపోతే సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఉన్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందనేటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఏదైనా ఒక వ్యవస్థ ముందుకు నడపాలంటే ఆ వ్యవస్థకి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టే ఆ వ్యవస్థ అంతా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి ఏదైతే 1995లో ఆనాడు రాష్ట్రంలో, దేశంలో ఎవరు మాట్లాడినటువంటి మాట 2020 విజన్ 2020 అనేటువంటి ఒక మాటని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు ఏంటినా 1995లో విజన్ 2020 అంటా ఉన్నాడు. ఈ విజన్ 2020 ఏంటి, 2020లో ఎవరుంటారో ఎవరు పోతారో అనేటువంటి చాలా మంది చదువుకున్నటువంటి